ఇంజనీరింగ్ కాలేజ్ ఫౌండర్ టీవీ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఈ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు సెయింట్ పీటర్స్ని ఎందుకు స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, దీని గురించి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ కూడా మాకు బెస్ట్ కెరియర్ కావాలంటే ఒక బెస్ట్ కాలేజ్ని మేము సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటారు. వై షుడ్ సెలెక్టెడ్ ఇన్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్? బేసికల్గా చాలా మందికి వచ్చే డౌట్ ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ కాగానే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఒక లాటరీ సిస్టమ్గా అన్నింటిలో అప్లై చేద్దాం, దేంట్లో జాయిన్ అయితే ఏ సీట్ వస్తే దాంట్లో జాయిన్ అవుదామని అనుకుంటారు. కానీ ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను వేరియస్ మీడియంలో కూడా. బేసికల్గా ఒక స్టూడెంట్ షుడ్ సెలెక్ట్ ఏ కాలేజ్ ఇన్ అ ప్రాపర్ మేనర్. అది సెలెక్ట్ చేయడానికి ఏంటంటే పారామీటర్స్లో మేజర్గా ఏంటంటే సొసైటీ కానీ ఆ కాలేజ్ బ్యాక్గ్రౌండ్, అసలు వాళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆ విషయానికి వస్తే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ in the field of అంటే ఈ ఎడ్యుకేషన్, ఈ మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిన్స్ మోర్ దెన్ 45 years అండి. వరంగల్లో వీ స్టార్టెడ్ ద స్కూల్స్, దెన్ వీ స్టార్టెడ్ ద ఫస్ట్ ఫార్మసీ కాలేజ్, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫార్మసీ కాలేజ్ ఇన్ తెలంగాణ వెన్ ఎన్టీ రామారావు వాజ్ ద చీఫ్ మినిస్టర్. దాని తర్వాత బిఎడ్ కాలేజ్, వేరియస్ స్కూల్స్. సో ఈ విధంగా ఏంటంటే మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఇట్స్ నాట్ అ బిజినెస్ ఆర్గనైజేషన్, ఇట్స్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరైనా మాలాగా వేరే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సెకండ్ థింగ్ ఈజ్ హౌ గుడ్ ఆర్ ద ఫ్యాకల్టీ. ఓకే, సఫిషియంట్ ఫ్యాకల్టీ ఒకటి, హౌ గుడ్ ఆర్ దే, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు. హౌ ఆర్ ద రిజల్ట్స్, దెన్ నెక్స్ట్ హౌ ఆర్ ద ప్లేస్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, అండ్ కాలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ వీటిలన్నిటి మీద ఒక కాలేజ్ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేవారంటే 2-3 పారామీటర్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే యూజీసీ కానీ ఏఐసిటీ కానీ, ఒకటి ఎన్బిఏ, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీ దగ్గర, దాంట్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్, ఎన్నిటికీ అక్రిడిటేషన్ వచ్చింది. దాని తర్వాత న్యాక్ ఉంది, న్యాక్ ఉంటే ఏ గ్రేడ్ ఉందా, దాంతో ఇంకా బెటర్ ఉందా. దాని తర్వాత వేరియస్ పారామీటర్స్ ఇట్లా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్. ఇలా ఈ విషయానికి వస్తే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్లో ఉంది, న్యాక్ ఏ గ్రేడ్ ఉంది, ఎన్బిఏ ఉన్న అన్ని కోర్సులకి, ఎలిజిబుల్ కోర్సులకి అన్నిటికీ ఎన్బిఏ ఉంది. సో ఆటోనమస్ కాలేజు అంటే ఇవన్నీ పారామీటర్స్. ఏఐసిటీ ఈ సంవత్సరం ఏం చేసిందంటే ఎక్సలెంట్ కాలేజెస్ అని ఒకటి డిసైడ్ చేసిందండి ఈ ఇయర్. ఎక్సలెంట్ కాలేజెస్ ఏంటి అంటే మీకు ఎన్బిఏ ఉన్నా, న్యాక్ ఉన్న, ఏ గ్రేడ్ ఉన్నా, దాని తర్వాత ఆటోనమస్ టీచర్ ఉన్నా, 80% అబౌవ్ సీట్స్ ఫిల్ అయినా, ఇలా అన్నిట్లో ఏదన్నా ఒకటి ఉన్నా కూడా మీరు ఎక్సలెంట్ కాలేజ్. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి అన్నీ ఉన్నాయి. అంటే జస్ట్ టు ఇన్ఫార్మ్ ద పేరెంట్స్ అబౌట్ సచ్ థింగ్స్. సెయింట్ పీటర్స్ లాంటి కాలేజీలు ఇంకొన్ని ఉన్నాయి, నో డౌట్ అబౌట్. సెయింట్ పీటర్స్ ఒక్కటే కాదు, సెయింట్ పీటర్స్ లాంటి కాలేజీలో ఒక 20-30 కాలేజీలు తెలంగాణ మొత్తంలో అన్నీ ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ మినిమం. ఒక పేరెంట్కి తెలవాల్సింటే ఇంతండి. ఎన్బిఏ ఉండటము, న్యాక్ ఉండటము, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఇన్నోవేషన్స్ కానీ, ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్లో కానీ ఉండటము, ఆటోనమస్ టీచర్ ఉండటము, అడ్మిషన్స్ 80% ఉండడం, ఇవన్నిట్లో ఇట్స్ ట్రీటెడ్ ఇస్ అ గుడ్ కాలేజ్. సో ఫార్చునేట్లీ సెయింట్ పీటర్స్ హ్యాస్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్స్ వన్ పారామీటర్. అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద సొసైటీ ఏంటంటే చెప్పాను కదా, 45 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. వరంగల్ కానీ, హైదరాబాద్ సెయింట్ పీటర్స్ హై స్కూల్ ఈజ్ సెలబ్రేటింగ్ ద సిల్వర్ జూబ్లీ ఇయర్ దిస్ ఇయర్. అట్లనే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 15th year ఇప్పుడు. సో ఈ విధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఎవరో ఒకరు ఉంటారండి మా మేనేజ్మెంట్ మెంబర్. ఇప్పుడు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో 3-4 పనిచేస్తున్నాం. నేను సెక్రటరీ, దాని తర్వాత డైరెక్టర్ మ్యామ్ సరోజ మ్యామ్ ఇస్ ద డైరెక్టర్, షీ లుక్స్ ఆఫ్టర్ ద హోల్ ఆఫ్ అకాడమిక్స్. అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో వచ్చినప్పుడు అనురాగ్ రెడ్డి గారు ట్రెజరర్, లుక్స్ ఆఫ్టర్ దిస్ వన్. అఫ్ కోర్స్ ప్రిన్సిపల్ లుక్స్ ఆఫ్టర్ ద అకాడమిక్స్. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకు కానీ స్టాఫ్కి కానీ యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ అ బెస్ట్ మేనర్ పాసిబుల్. సో ప్రతి ఈవెంట్లో మేము పాల్గొంటాం కాబట్టి దట్స్ వన్ థింగ్, దట్స్ అన్ అడ్వాంటేజ్. కొన్ని చోట్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని. సెయింట్ పీటర్స్లో ఏంటంటే వీ గివ్ ఎ వెరీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. అకాడమిక్స్లో ప్యూర్లీ డన్ బై హెచ్ఓడీస్ అండ్ ప్రిన్సిపల్. అడ్మినిస్ట్రేటివ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లోకి వచ్చినప్పుడు మేము వీ టేక్ ద ఫ్రంట్ దిస్ వన్. సో ఆ విధంగా ఏంటంటే స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ కావాల్సిన టైంలో రావాల్సిన ఫెసిలిటీస్, టైంలో శాలరీస్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఎక్కడ డిలే లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లస్ డిసిషన్ తీసుకోవడం వెరీ ఫాస్ట్ బికాస్ వీఆర్ ఇన్ ద డే టు డే అఫైర్స్ ఆఫ్ దిస్ వన్. కాబట్టి ఇన్స్టెంట్ డిసిషన్స్, వాళ్ళు లేరు కదా, మేనేజ్మెంట్ లేరు కదా, 2-3 నెలలు పెండింగ్ అట్లాంటిది ఏమి ఉండదు. దట్స్ మేజర్, ఒకే దగ్గర ఉంటారు కాబట్టి దట్స్ వన్ అడ్వాంటేజ్ దేర్. సో ఆ విధంగా I can always tell that St. Peter's is one of the best place for student to learn. And this one. Infrastructure గురించి చెప్పండి సార్.
సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 2006లో స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో మేనేజ్మెంట్ ఏం చేసిందంటే చాలామంది పక్క కాలేజ్ ఎలా ఉందో దాని ఆ యాంగిల్లో చేద్దామంటే సెయింట్ పీటర్స్ మేనేజ్మెంట్ ఒక 6 కలిసి దే వెంట్ టు అహ్మదాబాదు ప్లస్ ఇంకొక 2-3 స్టేట్స్కి వెళ్ళేసి ద బెస్ట్ ఆఫ్ ద కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అని తీసుకొని వచ్చేసి దెన్ వి డిజైన్ దిస్ కాలేజ్. అందుగురించే మీరు దెర్ ఆర్ సెయింట్ పీటర్స్ లాగానే కొన్ని కాలేజీలు మాత్రం ఐ కెన్ టెల్ దెమ్ దే ఆర్ వెరీ గుడ్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రొటీన్ స్ట్రక్చర్స్ అండి. మీరు ఏ చూసినా పైన చూస్తే అట్లే ఉంటుంది. బట్ సెయింట్ పీటర్స్ ఎలివేషన్ చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల కాలేజ్ వాళ్ళు వచ్చి నన్ను అడిగి వై ఆర్ యూ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ దిస్ కాలేజ్, మా కాలేజ్లో అసలు పెట్టలేదు బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ అన్నారు. అలాంటి వాళ్ళే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా దగ్గరకు వచ్చేసి డిజైన్ తీసుకొని వాళ్ళు కూడా దే ట్రై టు మేక్ ఇట్ మోడర్న్. మేము ఎందుకు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఏంటంటే పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఐటీ సెక్టర్కి వెళ్తారు ఎక్కువ మంది. ఐటీ సెక్టర్ యాజ్ యూ నో దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ 5-star హోటల్స్ లాగా ఉంటాయి. ఈ పిల్లలు ఆర్డినరీ నుంచి సూపర్ అలాంటి వాళ్ళకి వెళ్ళినప్పుడు దే డోంట్ డూ. అందుగురించి క్లాస్ అలవాటు కావాలని క్లాస్ రూమ్స్ కానీ ల్యాబొరేటరీస్ కానీ మోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ల్యాబొరేటరీస్ ఆర్ ఎయిర్ కండిషన్ ఫాల్స్ రూఫింగ్తో ఉండటం, క్లాస్ రూమ్స్ ఆర్ థియేటర్ స్టైల్, ప్రతి క్లాస్ రూమ్ ఇస్ అ డిజిటల్ క్లాస్ రూమ్. సో ఇవన్నీ ఉంటుందంటే పిల్లోడికి నేను ఒక మంచి కాలేజ్ చదువుకున్నాను, మంచి ఫెసిలిటీస్ నాకు ఉన్నాయి అన్న యాంగిల్తోని వాళ్ళు ఉంటారు. దట్స్ వై సెయింట్ పీటర్స్ కాలేజ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాలేజెస్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఒక 10 కాలేజెస్ బెస్ట్లో ఉంటుంది అంటే సెయింట్ పీటర్స్ విల్ బి వన్ ఆఫ్ దెమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. మాకన్నా 2-3 మంచి ఉండొచ్చు ఎందుకంటే మేము 15 years బ్యాక్ కట్టాం కాబట్టి, బట్ డెఫినెట్లీ యూ కెన్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సార్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఏమైనా రూల్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? సింపుల్ అండి. తెలంగాణ గవర్నమెంట్ ప్రకారము there are 2 methods. 70% of the admissions are done by Telangana government based on the EPSET score. ఇదివరకు దాన్ని ఎంసెట్ అనేవాళ్ళు, మెడిసిన్ తీసేశారు కాబట్టి ఇప్పుడు నీట్కి వెళ్ళిపోయింది కాబట్టి ఎప్సెట్ అని పేరు పెట్టారు. దాని స్కోర్ ఆధారంగా వాళ్ళు దే డూ ద అడ్మిషన్స్. 70% అంటే మెజారిటీ ఆఫ్ ద అడ్మిషన్స్ ఆర్ డన్ బై స్టేట్ గవర్నమెంట్ ఎప్సెట్ బోర్డు వాళ్ళు చేసేది. దాంట్లో అగైన్ రిజర్వేషన్స్ ఫాలో అయిపోయి ఇచ్చేస్తుంటారు. ఈడబ్ల్యూఎస్ అనేది కొత్తగా యాడ్ అయిందండి ఈ మధ్యలో. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే మీరు ఓసీ అయినా కూడా మీరు ఎకనామికల్ వీకర్ అంటే 8 lakhs లోపల యాన్యువల్ ఇన్కమ్ ఉంటే యూ గెట్ రిజర్వేషన్ ఆఫ్ 10% అండి. చాలా మంది పేరెంట్స్ అది రియలైజ్ చేయరు. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తుండ్రో ఇప్పుడు అయినా మీరు 8 lakhs లోపల మీకు ఇన్కమ్ కింద ఉంటే ఈవెన్ దో యూ బిలాంగ్ టు ఓసీ ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన ఉన్న వాళ్ళు కూడా 8 lakhs లోపల ఇన్కమ్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇస్ ఆర్ ఓసీ చాలా మంది ఉంటారండి. వాళ్ళ ఇన్కమ్ 5-6 లక్షలు 4 లక్షలు ఉంటుంది. సో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాదు, కానీ వాళ్ళు 8 lakhs లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళు 10% అడిషనల్ సీట్స్ ఉంటాయి. అంటే మామూలు క్యాండిడేట్కి 30,000కి ర్యాంక్ వస్తే 50,000 40,000 కూడా ఈ స్టూడెంట్కి ర్యాంక్ వస్తుంది. సో అందుగురించి అది తీసి పెట్టుకోండి పేరెంట్స్. ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ పే దిస్ వన్. ఇవన్నీ ఎంసెట్ అంటే ఎప్సెట్ ద్వారా అవుతాయండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి కంప్లీట్గా ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది, ఫుల్ రియంబర్స్మెంట్. అండ్ వాళ్ళకి 0 fees మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే. దాని తర్వాత బీసీలకి ఈబీసీలకి అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా 1.5 lakh లోపల రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా 35,000 గవర్నమెంట్ నుంచే పే చేస్తారండి. మిగతా ఫీజు మాత్రం వాళ్ళు కట్టుకోవాలి. మా కాలేజ్ ఫీజు 96,000 యాజ్ ఆఫ్ నౌ. అంటే ఈ బ్యాచ్ జాయిన్ అయిన వాళ్ళకి 96 into 4 years. దీంట్లో ఈ ఫీ రియంబర్స్మెంట్ వచ్చేవాళ్ళు అది పోయిందో మిగతాది మాకు కడతారు, మిగతా కూడా గవర్నమెంట్ పే చేస్తుంది. ఇంకా 30% మేనేజ్మెంట్ కోటా ఉంటుందండి. ఆ మేనేజ్మెంట్ కోటాలో ఏంటంటే జేఈ ర్యాంక్స్ కానీ ఎంసెట్ ర్యాంక్ కానీ ఎప్సెట్ ర్యాంక్ కానీ ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ అంటే ఇంటర్మీడియట్ ఎప్సెట్లో క్వాలిఫై కాకపోయినా ఎప్సెట్ రాయకపోయినా కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ మీద వాళ్ళు ఇంజనీరింగ్లో సీట్ తీసుకోవచ్చు ఏ కాలేజ్ అయినా కూడా. దిస్ ఇస్ జనరల్ ప్యాటర్న్. సెయింట్ పీటర్స్ ఆల్సో విల్ ఫాలో ద సేమ్ థింగ్. దాన్ని మెరిట్ బేస్లో యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం మనం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎంసెట్ క్వాలిఫై కాలేదని ఎంసెట్ రాయలేదని ఎప్సెట్ రాయలేదని వరి కావాల్సిన పని లేదు. ఈ కేటగిరీలో అంటే మేనేజ్మెంట్ కేటగిరీలో దాన్ని బి కేటగిరీ అంటారు. దాంట్లో దే కెన్ డైరెక్ట్లీ టేక్ సీట్ ఇన్ ఎనీ కాలేజ్ ఇన్ తెలంగాణ అండి, ఎనీ అఫిలియేటెడ్ కాలేజ్, యూనివర్సిటీస్ కాదు. సో సేమ్ రూల్స్ వీల్ ఆల్సో ఫాలో. అయితే పిల్లలకు మీరు ఎలాంటి సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారు సార్? బేసికల్గా ఇంజనీరింగ్ ఈజ్ అ టఫ్ కోర్స్ అండి. చాలా మంది పిల్లలు ఏంటంటే ఎప్పుడో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ఒకటే చూసి ఎంజాయ్ 4 years మనకి ఇంకా అసలు లైఫ్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ అనే యాంగిల్లో కొంతమంది పిల్లలు ఉంటారు. బట్ 10th class అందరూ చెప్పేది ఏంటంటే 10th class ఒకటి చదివితే లైఫ్ సెట్ అవుతుంది అంటారు ఆ టీచర్లు. ఇంటర్మీడియట్ రాగానే మీరు ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే సెట్ అయిపోద్ది అంటారు. బేసికల్గా అది కూడా కరెక్టే, కానీ
ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కూడా అదే మాట చెప్తాం. ఎందుకంటే ఇది లాస్ట్ ఎడ్యుకేషన్. చాలామంది బీటెక్ తర్వాత జాబ్ వచ్చి వెళ్ళిపోతుంటారు. చాలా వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ డూ ఎంటెక్ అండి. ఇది ఫైనల్ లెగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు దాకా మీరు చేసింది ఫౌండేషన్, ఇది యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఈజ్ ఇంజనీరింగ్, ఏ కాలేజ్ అయినా. సో ఇంజనీరింగ్లో ఎంజాయ్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది, కానీ ఎంజాయ్మెంట్ ఒక్కటే ఉంది అనుకోవడం తప్పు. సో ఒక 80%, 70% ఎడ్యుకేషను, 30%, 20% వరకు ఎంజాయ్మెంట్ అంటే ఇట్ విల్ బి దేర్. ఎంజాయ్మెంట్ అంటే కాలేజ్ ముందు, ఇంటర్వెల్లో, లంచ్ బ్రేక్లో, కాలేజ్ అయిపోయిన తర్వాత, హాలిడేస్లో ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ మిగతా అంటే 90 డేసే వి వర్క్ అండి. ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ 90 డేస్ ఇన్ ఎ సెమిస్టర్. ఓకే. అండ్ 90 డేస్ ఇన్ సెకండ్ సెమిస్టర్. 90 + 90 180 అండి. సంవత్సరానికి 365 డేస్ ఉంటాయి. అంటే వి వర్క్ ఓన్లీ ఫర్ 180 డేస్. ఒక 20-40 డేస్ దే రైట్ ఎగ్జామ్స్. మీరు ఇది తీసేస్తే మోర్ దెన్ 150, ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 డేస్ ఆర్ దేర్ ఫర్ ఎంజాయ్మెంట్. సో పిల్లలు మీ ఫ్రెండ్స్తోని, క్లాస్మేట్స్తోని మీరు సినిమాకి వెళ్ళొచ్చు, షికార్కి వెళ్ళొచ్చు, కానీ కాలేజ్ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో చేస్తే దట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి గుడ్ థింగ్ అండి. ఇంకోటి ఏంటంటే, నేను సిఎస్సి చదివితేనే నాకు జాబ్ వస్తుంది అనుకోవడం ఒక పెద్ద అపోహ. చాలా మందికి ఆ ఫీలింగ్తో వస్తుంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కంపెనీస్ వాళ్ళు నువ్వు ఏం చదివావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా చదివావు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 7 CGPA పైన, అంటే 70%, 80% ర్యాంక్ మార్క్స్ వచ్చి బ్యాక్లాగ్ లేకుండా మంచి యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి కొద్ది సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఎలాంటి కంపెనీ అయినా జాబ్ ఇస్తుంది. బ్యాక్లాగ్స్ ఉండి సబ్జెక్ట్ సరిగా లేక, కమ్యూనికేషన్స్ లేక, నేను సిఎస్సి చదివిన ఇక్కడ సెయింట్ పీటర్స్లో కాదు, మీరు ఐఐటీలో చదివినా కూడా ఎవరు జాబ్ ఇవ్వరు. దట్స్ వాట్ స్టూడెంట్ షుడ్ రియలైజ్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ వేర్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్, ఇంజనీరింగ్ ఈజ్ అ రియల్లీ ఇంపార్టెంట్ అండ్ టఫ్ కోర్స్. 4 to 5 hours ఎవ్రీ డే, 4 hours ఎవ్రీ డే. ఇంటర్మీడియట్లో 10 గంటలు చదివిన పిల్లలు చాలా మంది ఉన్నారు. మీరు ఇంజనీరింగ్లో 4 hours per day, 2 hours అప్రాక్సిమేట్లీ విల్ గో ఫర్ అసైన్మెంట్స్ అండి. ఇంకో 2 hours ఇవాళ ఏం చెప్పారు, రేపు ఏం చెప్పబోతున్నారు, దీని మీద చదువుకొని ఒక 1 hour ప్లేస్మెంట్ కోసం ప్రిపేర్ అవుతే 20-30 లక్షలు జాబ్ రావడం పెద్ద అతిశయోక్తి ఏమీ కాదు. కానీ ఇవన్నీ లేకుండా నేను ఎంజాయ్ చేస్తాను అంటే మాత్రం స్టూడెంట్ షుడ్ డిసైడ్ ఓన్లీ వన్ థింగ్ అండి. 4 years ఆఫ్ వర్క్ ఆర్ 40 years ఆఫ్ ఎంజాయ్మెంట్, ఆర్ 4 years ఆఫ్ ఎంజాయ్మెంట్ అండ్ 40 years ఆఫ్ స్ట్రగుల్, ఏది డిసైడ్ చేసుకోవాలని ఉండాలి. స్టూడెంట్ దగ్గరే ఉంటుంది అది. జాబ్ రావడం పెద్ద కష్టం కాదండి, కానీ ఒక 3 లక్షల జాబ్కి 30 లక్షల జాబ్కి చాలా తేడా ఉంటుంది. 3 లక్షల జాబ్ అంటే సంవత్సరానికి 3 లక్షలు అండి. చాలామంది పిల్లలు నెలకు 3 లక్షలు అనుకుంటారు. మామూలు కంపెనీస్, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, వీళ్ళందరూ కూడా 3.75 lakhs ఇస్ ద ప్యాకేజ్, స్టార్టింగ్ ప్యాకేజ్. అదే కాలేజ్లో అంటే మా దగ్గరనే ఏబీసీ కేటగిరీలు ఉంటుంది. సో ఒక 10 మంది పిల్లలు, 100 మందికి జాబ్ వస్తే 70% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గెట్ 3.75. అండ్ నెక్స్ట్ ఒక 10 మంది, 15 మందికి దే గెట్ 7 lakhs. ఒక 10-15 మందికి దే గెట్ 9 lakhs. అంటే ఒకటే కాలేజ్లో ఒకటే కంపెనీ ఇన్ని రకాల జాబ్స్ ఇస్తున్నారు, ప్యాకేజెస్ ఇస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ స్కిల్స్, ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్, ఇఫ్ యువర్ సబ్జెక్ట్ ఈస్ వెరీ గుడ్, కంపెనీస్ డోంట్ మైండ్ పేయింగ్ యూ. జాబ్ రావడం వేరు, మంచి జాబ్ రావడం వేరు. సో అది మీరు గుర్తుపెట్టుకొని పిల్లలందరూ కూడా స్టార్టింగ్ 4 years, ఈ 4 years కూడా మీరు ఈ యాంగిల్లో ఆలోచించుకొని, ప్లస్ అటెండ్ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, హ్యాకథాన్స్, వీటిలన్నింటిలో పార్టిసిపేట్ చేస్తే జాబ్స్ చాలా ఉన్నాయండి. జాబ్ తగ్గ స్కిల్స్ చాలామంది పిల్లల దగ్గర లేవు కాబట్టి చాలామందికి జాబ్స్ రావట్లేదు. సో బీటెక్ అనేది కొద్దిగా సీరియస్ తీసుకుంటే మాత్రం ఐఎమ్ టెలింగ్ దేర్ ఇస్ వండర్ఫుల్ ఫ్యూచర్. అండ్ అందరూ సిఎస్సి చేస్తున్నారు, అదొక్కటి ఆలోచించండి. ఈసీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బ్రాంచ్. సిమిలర్లీ ట్రిపుల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బ్రాంచ్. గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, ఇది రైట్ కోర్ కోర్సెస్ అంటారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ సంవత్సరం నుంచి కొన్ని అడిషనల్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు ఈ పిల్లల కోసం. ఫ్యూచర్ అందరు కంప్యూటర్ చేసి జాబ్ రాకపోతే ఏం చేయాలని తెలియదు, కానీ ఈసీఈ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి వాళ్ళ జాబ్స్ ఉంటాయి, ప్లస్ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఉంటాయి. కాబట్టి స్మార్ట్ స్టూడెంట్స్ ఏంటంటే ఈసీఈ అట్లాంటి దాంట్లో తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ ఇంకా ప్లాన్ ఏ, ప్లాన్ బి లాగా దే హ్యావ్ బెటర్ ఆప్షన్స్. సో ఏ చదివినా బాగా చదవాలండి. సిఎస్సి, ఏఎంఎల్ ఇట్లాంటి చదివితేనే జాబ్స్ వస్తాయి అనుకోవటం కరెక్ట్ కాదు. దాంట్లో కూడా జాబ్స్ వస్తాయి, కానీ దాంట్లో ఉన్న టాప్ 30-40% వరకే జాబ్స్ ఉంటాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో ఎవరికి తెలియదు. సెయింట్ పీటర్స్ లాంటి కాలేజ్లో వీఆర్ అప్రాక్సిమేట్లీ గెటింగ్ 95-96% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. బట్ చాలా కాలేజీలో ఉండవు. కానీ ఈ పిల్లలు అందరూ అన్యాయం కాకుండా ఉండాలంటే దిస్ ఇస్ వాట్ దే షుడ్ డూ. 4 years బాగా చదవండి, బ్యాక్లాగ్ లేకుండా ఉండి, ప్లేస్మెంట్
ట్రైనింగ్ కూడా తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ దర్ ఇస్ గుడ్ ఫ్యూచర్. సో మన దగ్గర ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ఉందనేసి విన్నాం. Yeah, there's fantastic placement, and I think some other one of our other member will be talking on that. Okay. But definitely St. Peter's lo we give wonderful training placement andi. Andu gurinchi last 3 years ga we get 95-96% placement. Normal ga 23-24 ఇప్పుడు చాలా టఫ్ పీరియడ్ అండి. చాలా కాలేజ్లో 150, 200, 300 ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. ఒక సింగిల్ కాలేజ్లో 750 ప్లేస్మెంట్స్ వీ హవ్ డన్ విత్ అప్రాక్సిమేట్లీ 400-500 స్టూడెంట్స్, పాస్ అవుట్ స్టూడెంట్స్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ గాట్ ఏ ప్లేస్మెంట్. బట్ ఇంకా పెద్ద ప్యాకేజీలో వస్తే బాగుంటుంది అని అనుకున్నాము, కానీ పిల్లలు ఆ లెవెల్లో కష్టపడతలేరు. మై అప్పీల్ టు ఆల్ స్టూడెంట్స్ ఈస్ పిల్లలు కష్టపడకుండా కాలేజీలో ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా, ఎంత మంచి ఫ్యాకల్టీ పెట్టినా దెర్ ఇస్ నో యూజ్ అండి. అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ టు బి జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ కాలేజ్ అండ్ స్టూడెంట్. కాలేజ్ అన్ని ఇచ్చేసి పిల్లోడు ఏం చేయకపోయినా వేస్ట్, పిల్లోడు కష్టపడి కాలేజ్ ఏమి ఇవ్వకపోయినా వేస్ట్. రెండు ఉంటేనే యూ విల్ గెట్ అ బెటర్ థింగ్. సో మా పిల్లలు కూడా అప్పీల్ ఏంటంటే ఇంకా కొద్దిగా కష్టపడి మాతో ఇంకా కష్టపడే మమ్మల్ని కూడా కష్టపెడితే మీకు బెటర్ ప్యాకేజ్ ఉంటుందనే మా ఆలోచన అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.